నా డేట్ ఆఫ్ బర్త్ 16 తారీఖు మార్చ్ 16 నా బర్త్డే. రాముడు గుడికి పోదామని పోయినాం. రాముని గుడికి పోతే అయోధ్య పోతే బీజేపీ చేరినట్లా. యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు. యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరినట్లనా? అర్థం కనీసము ఉండాలి కదా. గుడికి కూడా నువ్వు రాజకీయం చేస్తే దానికి ఏం చెప్పలేము. మా కాన్స్టిట్యూన్సీలో మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు, కొందరు భయపెట్టి లొంగ తీసుకుంటున్నారు. కొంతమంది ప్రాణం పోయినా సరే, ఎన్ని కేసులైనా సరే, జైల్లోకి పోయినా సరే ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి నికార్సలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మా నాయకులకు తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు క్యారెక్టర్ ఏంది, నేనేం చేస్తాననేది. గుడికి పోయిందని భర్త గుడికి పోయి మొత్తం కూడా బీజేపీలోకి పోయినంటే ఒక ఆయన ఇంకొక ఆయన ఇంకోలాక కోడిగుడ్డు వీకిలు ఇస్తే నేను ఏం సమాధానం చెప్తే చెప్పలేదు. ఏమైనా అర్థం పడతా ఉందా? ఒత్తిళ్ళు ఏం లేదు, పైసలకు ఆశకు లొంగిపోతారు అంతే. ఒత్తిడి చిన్న చిన్న కార్యకర్తలను భయపెట్టించి ఊర్లలో చిన్న కార్యకర్తలను భయపెట్టించి అది ఇది చేస్తున్నారు. నాయకులు ఏం భయపడతారు? ఆర్తి అన్నాడు నాయకులు అయితే, ఒక ఎమ్మెల్యే అయ్యిండు, ఒక ఎంపీ అయ్యిండు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఏంటంటే ఉట్టి ఉంటాడా? ఆ స్థాయికి పోయినా అది వాళ్ళ సొంతం ఆశ, వాళ్ళ సొంత సలాభం గురించి పోతారు తప్ప వేరే ఏముండదు అక్కడ. ఇప్పుడు ఇక్కడ అయిపోయిన పని 5 ఏళ్ళు ఉట్టి ఉండాలి కదా. మళ్ళీ 5 ఏళ్ళలో మళ్ళీ చేసుకోవచ్చు, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ రావచ్చు అని అనుకుంటారు వాళ్ళు. కానీ ఒకసారి నేనే మా సార్ చెప్పింది, బయటకు పోయిన వాళ్ళు మళ్ళీ వాపస్ వచ్చేది అని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఎర్రబెల్లి దయాకర్ కూడా పార్టీ మారుతున్నారు అని. ఒక రౌతు మారేస్తారు, బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, అనేది తప్పులేదు. నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా. ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం. టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను. ప్రతిపక్షంగా చాలామంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా చూశాను. చాలామందిని ఎదుర్కొన్నాను. నన్ను రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా? నా వర్ధన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తా అన్నాడు. నీకెక్కడ నిలబడకుండా చేస్తా అన్నాడు. పోతామే అనుకున్నా. నేను పోలే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను గుంజే ప్రయత్నం చేసిండు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు గుంజే ప్రయత్నం చేసిండు. నేను పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించిన 3 సార్లు. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పోస్ట్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్తకు అండదండలు ఉంటారు.